ఆధ్యాత్మిక నగరిగా బాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీ రామానుజ క్షేత్రంలో సమతాకుంభ్ 2025 ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి పర్యవేక్షణలో కన్నుల పండుగగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలు 7వ రోజుకి చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 5:45 సుప్రభాతం, 6 నుంచి 6:30 వరకు అష్టాక్షరి మంత్రజపం నిర్వహించారు. ఉదయం 6:30 నుంచి 7:30 వరకు ఆరాధన, సేవాకాలం, హోమాలు నిర్వహించనున్నారు. 7:30 నుంచి 9 గంటల వరకు శాత్తుమురై తీర్థప్రసాద గోష్ఠి, 9 గంటల నుంచి 10 గంటల వరకు నిత్య పూర్ణాహుతి, బలిహరణ, 10 గంటల నుంచి 11 గంటల వరకు 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ నిర్వహించనున్నారు. 11:30 విశేష ఉత్సవమైన వసంతోత్సవం, సాయంత్రం 6 గంటలకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4:30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు సాంకేత రామచంద్రస్వామి, 18 దివ్యదేశ మూర్తులు, 18 గరుడులపై తిరువీధి సేవగా యాగశాల ప్రవేశం చేయనున్నారు. రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు నిత్య పూర్ణాహుతి, మంగళాశాసనం, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 9న ఉత్సవారంభ స్నపనం, అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. భగవద్ రామానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆరుద్ర. ఈ నక్షత్రం రోజునే ఉత్సవాలను ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. సమతా కుంభ్లో జరుగుతున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కన్నులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. Is giving the garland to his grandson, Mr. Ajay, who is the supreme boss of their family. ఇక్కడ 108 మందికి ఏకకాలంలో జరగడం అనేటటువంటిది ఒక విలక్షణ సుందర దృశ్యం. మనకి దాన్ని ఇప్పుడు మీరందరూ కూడా దర్శిద్దురు కానీ, ఎలా ఉంటుంది అనేది దర్శిద్దురు కానీ, 108 సన్నిధులని ఒక స్థానంలో నిర్వహించడము అనేది ఒక అద్భుతమైనటువంటి విశేషం. ఆరాధన చేసేటటువంటి స్వాములు ఒక్కొక్క సన్నిధికి ఒక్కొక్క వ్యక్తి ఉండి, వారికి వెనకాతల ఒక సహాయకులు ఉన్నట్టయితే ఆ కార్యక్రమాన్ని ఆలయంలో చేసుకోవచ్చు. సాధారణంగా 108 ఆలయాలు, వాటిని మనం ఇక్కడ దివ్యదేశాలని వ్యవహరిస్తున్నాం. దానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉన్నది.